ఆన్లైన్ బెట్టింగ్ భూతం అతన్ని ఆవహించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అతడికి కుటుంబం అండగా నిలిచింది. 20 లక్షల వరకు చెల్లించి బయటపడేసింది. అయినా అతడి తీరు మారలేదు, బుద్ధి మార్చుకోలేదు. చేసిన తప్పే మళ్ళీ చేశాడు. ఈసారి డబ్బుల కోసం కొత్త ప్లాన్ వేశాడు. కుటుంబాన్ని, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. కానీ అనుకున్నదొకటి, జరిగిందొకటి. చివరకు పోలీసులు అసలు సూత్రధారితో సహా సహకరించిన వారిని జైల్లోకి నెట్టారు. ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొనడం నేటి యువతకు క్రేజ్గా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. సమయంతో పాటు భారీగా డబ్బు కోల్పోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు తప్పుడు ఆలోచనలతో కటకటాల పాలవుతున్నారు. వరంగల్లో జరిగిన ఓ యువకుడి కిడ్నాప్ వ్యవహారం కూడా ఇలాంటిదే. ఇతని పేరు అదిత్ సోని. వయసు 31 సంవత్సరాలు. వరంగల్ కొత్తవాడలో తండ్రితో పాటు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఓ రోజు అనూహ్యంగా కనిపించకుండా పోయాడు. కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. లక్ష్మీకాంత్ సోనా అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అన్న అశోక్ కుమార్ కొడుకు అయినటువంటి అదిత్ సోని అనే 31 ఇయర్స్ కలిగిన వ్యక్తి మరి సాయంత్రం 3 ఆ ప్రాంతం నుంచి కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 7:30 ప్రాంతాల్లో ఆ టైంలో మేము మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అదిత్ సోని దగ్గర నుంచి తన భార్య, తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. కొందరు తనని కిడ్నాప్ చేశారని చెప్పాడు. కొందరు వ్యక్తులు కూడా ఫోన్లో బాధిత కుటుంబాన్ని బెదిరించారు. అదిత్ను వదిలేయాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. అతని భార్యకి, తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి. అతని నెంబర్ నుంచే ఫోన్ కాల్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి అజిత్ సోని ముందుగా కాల్ చేసి నేను ఇట్లా కిడ్నాప్ అయినా, నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తే నాకు చెప్పినట్టు నేను ఈవినింగ్ టైంలో. అలాగే తర్వాత అదే నెంబర్ నుంచి వేరే వాళ్ళు కాల్ చేసి మరి ఒక 10 లక్షల రూపాయలు తీసుకొని నేను చెప్పిన కాడికి రావాలి, ముందు డబ్బులు తయారు చేయండి అని చెప్పి చెప్పినట్టుగా మీ కొడుకుని బంధించాము, మీరు కనుక టైంలో 8 గంటల లోపు మీరు డబ్బులు ఇవ్వకపోతే కనుక చంపేస్తామని చెప్పిన క్రమంలో మరి మేము వెంటనే అలర్ట్ అయిపోయి మరి కేసును మరి ఆల్టర్ చేయడం జరిగింది. ఎక్స్టార్షన్ దాని కింద ఆల్టర్ చేసినాం. బాధిత కుటుంబానికి వచ్చిన ఫోన్ కాల్ రికార్డ్స్, లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని ఆధారాలతో నిందితులను అరెస్టు చేశారు. ఆశ్చర్యంగా కిడ్నాప్ వ్యవహారంలో అసలు సూత్రధారి అదిత్ సోనీని అని పోలీసులు తేల్చారు. ఆ లొకేషన్ అవి తీసుకున్నాం. తర్వాత మిగతా రకాలు కూడా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళు లోకల్ లాడ్జ్ లో నైట్ లో ఉన్నట్టు మాకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు బయటికి రావడం జరిగింది. మరి అక్కడ ఇక్కడ తిరిగి మరి పారిపోవడం అనుకునే క్రమంలో మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదిత్ సోనీని ఎవరు కిడ్నాప్ చేయలేదని, మరి వాళ్ళ గతంలో ఆయనకు ఒక 20 లక్షల రూపాయలు అప్పు ఉంటే ఆ బెట్టింగ్ అలవాట్ల వల్ల వాళ్ళ బంధువులు, బాబాయిలు సాయం చేసి అతన్ని ఆ డబ్బులు, అప్పులు తీర్చడం జరిగిందని. ఇప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులను బెదిరిస్తే మరి ఆ డబ్బులు వాళ్ళు 10 లక్షలు ఇస్తారని ఆశతోటి మరి వాళ్ళ ఫ్రెండ్ అయిన యాకూబ్ అనే ఒక లోకల్ ఆటో డ్రైవర్తో చెప్పి కిడ్నాప్ అయినట్టుగా నాటకం ఆడి అతన్ని మరి చేతులు కాళ్ళు కట్టేసినట్టు, ముసివేసి బెదిరించినట్టుగా ఇతను వాయిస్ ద్వారా ఆ ఫోన్ కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీకి బెదిరియడంతో వాళ్ళు భయపడి మాకు పూర్తి వివరాలు చెప్పకుండా మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత ఈ విషయాలను బయటికి రావడం జరిగింది. పోచమ్మ మైదాన్కి చెందిన స్నేహితుడు ఆటో డ్రైవర్ మహ్మద్ యాకూబ్ పాషాతో కలిసి అదిత్ సొంత కుటుంబాన్నే మోసం చేద్దామని చూశాడు. బెట్టింగుల్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలై చివరికి కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. నిందితుల నుంచి ఆటో, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగులతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.